ఈ మధ్య ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్‌ని జారీ చేసింది. సీఈపీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా 2 ఉండాలి. లేకపోతే మీ పీసీఏ సర్టిఫికేట్ రద్దవుతుంది. 5 సంవత్సరాల్లో కనీసం 2 సీఈపీ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని చెప్పేసనంది. ఇది పూర్తిగా ఉచితమైనటువంటి కోర్స్ కూడా. వారి నైపుణ్య అభివృద్ధి కోసం పీసీఏ చేపట్టినటువంటి ఒక బృహత్తర కార్యం అని చెప్పేసని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పీసీఐ ప్రోగ్రామ్ చేసేటువంటి సీఈపీ ప్రోగ్రామ్స్ ఎలా నమోదు చేసుకోవాలి అనే విషయానికొస్తే ఇది lms.thrsti.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా మనం చేసుకోవాలి. అయితే అది ఎలా చేసుకోవాలి అనేటువంటి దాన్ని నేను క్లుప్తంగా మీకు వివరించడానికి నేను మీకు చిన్న దాని స్టెప్స్ కూడా ఒక కంప్యూటర్‌లో చూపిస్తూ నేను చెప్తాను. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇది అక్టోబర్ 18వ తారీఖు 2024 సంవత్సరంలో సర్క్యులర్‌ను జారీ చేసింది. కారణం ఏందంటే ఫార్మసీ చేసినటువంటి వారు ఎవరైనా సరే వారి నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవటానికి కొన్ని ప్రోగ్రామ్స్‌ను సీఈపీ ప్రోగ్రామ్స్‌ను డెవలప్ చేయటానికి ఈ సర్క్యులర్‌ను జారీ చేసిందనమాట. అయితే ఆ కోర్సును మనం ఎలా లెర్నింగ్ చేసుకోవాలి, ఎలా ఆన్‌లైన్‌లో మనం ఎలా చేయాలి, ఎలా సర్టిఫికేట్ పొందాలి అన్న దాని మీద ఈ సర్క్యులర్ వచ్చిందనమాట. దాని పేరు ఈ లెర్నింగ్ కోర్స్ ఆన్ రేషనల్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ ఇన్ ఇండియా అనేటువంటి దాని మీద. ఇది WHO, THSTI మరియు BRICతో టైఅప్ అయ్యి ఈ కోర్సులను కండక్ట్ చేస్తుంది. BRIC అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ ఇన్నోవేషన్ కౌన్సిల్, THSTI అంటే ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మరియు WHO ఈ మూడిటితో టైఅప్ అయ్యి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో కూడా టైఅప్ అయ్యి మన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేటువంటిది కొన్ని కోర్సులను ఆన్లైన్లో కండక్ట్ చేస్తుందన్నమాట. ఇది లాంచ్ అయింది ఏప్రిల్ 30వ తారీఖు 2024 సంవత్సరంన. LMS అనేటువంటి ఒక పోర్టల్ ద్వారా ఈ కోర్సును మనకు అందిస్తుంది. పోర్టల్ పేరు వచ్చేటప్పటికే lms.thsti.in అనేటువంటి దాన్ని మనం గూగుల్ క్రోమ్‌లో కనుక మనం ఓపెన్ చేసినట్లయితే ఆ కోర్సు ఓపెన్ అవుతుంది. మనం గూగుల్ క్రోమ్‌లో lms.thsti.in అనేటువంటి దాన్ని గూగుల్ క్రోమ్‌లో ఓపెన్ చేసినట్లయితే వారి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత లెఫ్ట్ టాప్ కార్నర్ అంటే అప్పర్ కార్నర్లో ఒక రిజిస్ట్రేషన్ అనేటువంటి ఒక బటన్ ఉంటుందన్నమాట. ఆ బటన్ని మనం ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఒక స్క్రీన్ అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషను మనకి ఓపెన్ అవుతుందన్నమాట. దాన్ని మనం ఫిల్ చేసినట్లయితే ఫిల్ చేసిన తర్వాత మనకి ఒక ఫామ్ లాంటిగా ఒక ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాల్సి వస్తుంది. అది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో అప్రూవల్ ఉంటుందన్నమాట. అంటే ఆధార్ అథెంటికేషన్ చేసిన తర్వాత మన పీసీఐ నెంబర్ ఇలా ఉంటాయి కదా, మరి వాటితో మనం ఎన్రోల్ అయిన తర్వాత మనం కోర్సు యొక్క LMS దానికి కోర్సు ఓపెన్ అవుతుంది. ఈ కోర్సు మనం ఎప్పుడైతే మాడ్యూల్స్ 1, 2, 3, 4 అట్లా ఉంటాయన్నమాట. ఆ మాడ్యూల్స్ మనం ఎప్పుడైతే మనం కంప్లీట్ చేస్తామో కంప్లీట్ చేసిన తర్వాత ఒక చిన్న అసెస్మెంట్ ఎగ్జామ్ అంటే దాన్ని ఎక్సిట్ అసెస్మెంట్ ఎగ్జామ్ అని చెప్పి అంటారు. ఆ ఎగ్జామ్ మనం రాయాల్సి ఉంటుంది. దీనికి 2-3 అవర్స్ టైం ఉంటుంది. ఇది ఆన్లైన్లోనే మనం చేయవలసి ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఈ ఎక్సిట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాంట్లో నువ్వు క్వాలిఫై అవుతావో అప్పుడు మనకి సర్టిఫికేట్ అనేటువంటిది ఒక జనరేట్ అయ్యి ఆన్లైన్లో వస్తుంది. ఇది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో రెన్యువల్ చేసుకోవాలనుకుంటే ఇది కనీసం 2 ప్రోగ్రామ్స్ చేసి ఉండాలి. 2 ప్రోగ్రామ్స్ చేయకుండా ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో మనం రెన్యువల్ చేసుకోలేము. అలా చేయకుండా ఉన్నట్లయితే మన ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఖచ్చితంగా రద్దవుతుంది అని చెప్పేసి కూడా సర్క్యులర్ పాస్ చేస్తుందన్నమాట. కాబట్టి ఫార్మసిస్టులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం చేయాలి.